హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనము లాస్ట్ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ పార్ట్ 1లో ఆహారంలోని అంశాలు చూసాము. ఇప్పుడు వచ్చేసి పట్టు ఉన్ని చూద్దాము. మనం బయోసైన్స్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి పట్టు ఉన్ని చూద్దాము. అయితే నేను ఈ విధంగా హైలైటర్ తోటి హైలైట్ చేశాను. అంటే మనకు ఏ పాయింట్ ఇంపార్టెంటో ఎగ్జామ్లో ఎక్కడి నుంచి బిట్ అనేది ఎరైజ్ అవుతుందో ఇవన్నీ ఇట్లా హైలైటర్ తోటి హైలైట్ చేసి నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ లేని టైంలో మనలాగా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న హౌస్ వైఫ్స్, జాబ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా మనతో పాటు కలిసి చదువుతారు. వాళ్ళకు కూడా ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది దొరుకుతుందన్నమాట. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాము. అయితే పట్టు ఉన్ని లెసన్ చూద్దాము. పట్టు ఉన్ని ఏ మొక్కల నుంచి లభిస్తుంది, ఏ జంతువుల నుంచి లభిస్తుంది అనేది ఇక్కడ ఇచ్చిండు చూడండి. మొక్కలైతేనేమో పత్తి, జనుము, గోగు, కొబ్బరి మొక్కల నుంచి లభిస్తుంది. జంతువులు అయితే పట్టు పురుగులు, గొర్రె, మేక, ఒంటె, జడల బర్రె ఈ జంతువుల నుంచి లభిస్తుంది అన్నమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. పట్టు పురుగు గుడ్లను మనం వచ్చేసి విత్తనాలు అని అంటాము. పట్టు పురుగు గుడ్లను వచ్చేసి విత్తనాలు అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ పట్టు పురుగులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ విధంగా అంటే వీటిని చాలా టేక్ కేర్ గా చూసుకోవాలి. లేకపోతే దాని యొక్క టైం పీరియడ్ అనేది మిస్ అయిందనంటే అవి పట్టు చిలుకల్లాగా మారిపోయి ఎగిరిపోతాయి అన్నమాట. సో అంత కేరింగ్ ఉండాలి. దానికి ఒక టైం పీరియడ్ అనేది ఫాలో అవ్వాలి. సో పట్టు పురుగు యొక్క శాస్త్రీయనామం వచ్చేసి బాంబిక్స్ మోరీ. శాస్త్రీయనామము బాంబిక్స్ మోరీ. అడగొచ్చు ఈ బిట్టు కూడా. పట్టు పురుగు యొక్క శాస్త్రీయనామం బాంబిక్స్ మోరీ. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పట్టు పురుగు అనేది అసలు ఏ పట్టు పురుగు గుడ్లను పెడుతుంది అని అంటే ఆడ పట్టు పురుగు గుడ్లను పెడుతుంది. ఎన్ని పెడుతుంది అని అంటే 500 గుడ్ల వరకు పెడుతుంది. ఇది గుడ్లు పెట్టినాక చనిపోతుంది అన్నమాట. పట్టు పురుగు, ఆడ పట్టు పురుగు అనేది 500 గుడ్లను పెట్టిన తర్వాత చనిపోతుంది. అయితే ఈ పట్టు పురుగులను పెంచే కేంద్రాలు కూడా ఉన్నాయి. వాటిని వచ్చేసి గ్రైనేజెస్ అంటారు. ఇవి వచ్చేసి హర్సిలీ హిల్స్ దగ్గర ఉన్న పెద్ద కేంద్రం అన్నమాట. సో ఇక్కడ ఉన్నాయి అన్నమాట, గ్రైనేజెస్ అంటారు వీటిని. నెక్స్ట్ వచ్చేసి పట్టు కాయలు మామూలుగా సంవత్సరానికి, అంటే పట్టు పురుగు పట్టును తయారు చేసే వాళ్ళు పట్టుకాయలను సంవత్సరానికి ఎన్నిసార్లు దిగుమతి చేస్తారంటే 5 నుంచి 6 సార్లు దిగుమతి చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వెదురు పల్లాలను చంద్రికలు అంటారు. అసలు వెదురు పల్లాలు అంటే ఏంటి, చంద్రికలు అంటే ఏంటి అని అంటే మన పట్టు పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని కకున్ లాగా తయారు అవ్వడానికి ఏం చేస్తారని అంటే ఒక వెదురు కర్రలతోటి ఇట్లా ఒక పల్లెల్లాగా అల్లుతారన్నమాట. ఈ పల్లెల్లాగా అల్లినాక వీటిలో మల్బరీ ఆకు వేస్తారు. ఈ మల్బరీ ఆకు వేసి వీటిలో పట్టు పురుగులు వేస్తారు. పట్టు పురుగులు వేసి వీటిని కొన్ని రోజుల వరకు, అంటే వాటి టైమ్ ఆఫ్ పీరియడ్ వచ్చే వరకు అందులో ఉంచుతారన్నమాట. అయితే ఇవి ఆకులను తింటాయి. ఎన్ని రోజులు తింటాయి అని అంటే 30 నుంచి 35 రోజుల వరకు ఈ పట్టు పురుగులు అనేటివి ఆకులను తింటాయి. ఆకులను తిన్నాక అవి మానేస్తాయి అన్నట్టు తినడం, ఇక తినవు. సో ఆ టైంలో ఏమైతుంది, తినడం ఎప్పుడైతే ఆపేస్తుందో ఈ పట్టు పురుగు నెమర వేసినట్టు ఆ నోటిని నములుతున్నట్టు చేసినప్పుడు ఆ నోటిలో నుంచి ఒక ద్రవం అనేది రిలీజ్ అవుతుంది. ఆ ద్రవం అనేది బయటకు వచ్చినాక వేడి గాలి, మామూలుగా గాలి తగలడం వల్ల అది గట్టి పడుతుంది. ఆ గట్టి పడ్డాక ఏమవుతుంది అని అంటే అది పట్టు దారం లాగా తయారవుతుంది అన్నమాట. సో దానితోటి ఏం చేస్తుందంటే గూడులాగా అల్లుకుంటుంది. గూడులాగా అల్లుకొని ఒక కకూన్ ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే మొత్తము ఒక దాంట్లో పట్టు పురుగు ఉండి ఒక సంచులాగా ఈ విధంగా ఇందులో పట్టు పురుగు ఉంటుంది. ఈ దారంతో మొత్తం ఒక గూడులాగా అల్లేసుకుంటుంది. దీనినే వచ్చేసి మనం పట్టుకాయ లేదా కకూన్ అని అంటాము. నెక్స్ట్ 2 నుంచి 3 వారాల తర్వాత పట్టు చిలుకలు కకున్ నుండి బయటికి వస్తాయి. అయితే ఎప్పుడైతే ఇది కకున్ ఫామ్ అయిందో, కకున్ ఫామ్ అవ్వగానే 2 నుంచి 3 వారాల తర్వాత పట్టు చిలుకలు అనేటివి బయటికి వచ్చి ఎగిరిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే 2 నుంచి 3 రోజులకే వాటిని పల్లెల నుంచి తొలగించాలి. అంటే ఇప్పుడు ఈ చంద్రికలు ఉన్నాయి కదా,
ఆ చంద్రికల నుంచి ఈ కకూన్స్ అన్నిటిని బయటికి తీసి వాటిని ఒక పెద్ద గిన్నెలో వేసి 10 నుంచి 15 నిమిషాల వరకు వేడి చేస్తారన్నమాట. ఈ ప్రాసెస్‌ని వచ్చేసి స్టిఫింగ్ అంటారు. సో, కకూన్స్ లేదా డింబకాలను వేడి చేసే ప్రాసెస్‌ని స్టిఫింగ్ అని అంటారు. ఈ విధంగా స్టిఫింగ్ చేస్తే ఏమవుతుందనంటే కకూన్స్ అనేది ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చన్నట్టు. అంటే మన మార్కెటింగ్ జరగకపోయినా వాటిని స్టోర్ చేసి పక్కకు పెట్టొచ్చు. ఒకవేళ ఆ స్టిఫింగ్ చేయకుండా మనం అంటే వేడి చేయకుండా అలానే ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఎందుకనంటే అవి లోపల పట్టు పురుగు అనేది పట్టు చిలకల్లాగా తయారైపోతుంది కాబట్టి. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మల్బరీతో పాటు టస్సర్ పట్టు, దీనినే దేశాలి పట్టు అని కూడా అంటారు. ఇది మన రాష్ట్రంలో కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని రకాల పట్టు పురుగులు ఎగ్జాంపుల్ టర్మినేలియా ఓకు చెట్ల పైన పెరుగుతాయి. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టు ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ బిట్టు చూడండి, టస్సర్ పట్టు వేటి నుంచి ఉత్పత్తి చేస్తారు. టర్మినేలియా పట్టు పురుగులు టర్మినేలియా. నెక్స్ట్ ఇటువంటి పట్టు మొక్కలు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో పెంచుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ దారాల్లో 2 రకాల ప్రోటీన్స్ అంటే సిరిసిన్, ఫైబ్రోయిన్ ఉంటాయి. వీటి వల్ల పట్టు దారం గట్టిగా ఉంటుందన్నమాట. కకూన్లను వేడి చేయడం వలన దారాలు సులువుగా బయటకు తీసి కండెలకు చుట్టడానికి వీలవుతుంది. ఈ పట్టు పురుగు దారాలలో ఏ ప్రోటీన్ ఉంటుందంటే సిరిసిన్, ఫైబ్రోయిన్ ఉంటుంది. అయితే ఈ కకూన్స్‌ను వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే పట్టు పురుగు అనేది ఒకటి లోపల చనిపోతుంది. ఇంకోటి ఏంది అనంటే మనం దారం కూడా ఈజీగా బయటికి తీయొచ్చు అన్నట్టు. బయటికి తీసి దాన్ని చుట్టలు చుడతారన్నట్టు. ఈ ప్రాసెస్‌ని ఏమంటారంటే రీలింగ్ అని అంటారు. నెక్స్ట్ రీలింగ్ ద్వారా తీసిన దారాల్లో 3 నుంచి 8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారు. దీనిని శుభ్రం చేసి విరంజనం చేసి తర్వాత కావలసిన రంగుల్లో ముంచుతారు. విరంజనం చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే పట్టు పురుగు తీసిన ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ యెల్లో కలర్‌లో ఉంటది. సో, ఆ యెల్లో కలర్ అనేది బ్లీచింగ్ చేయడం, విరంజనం చేయడం వల్ల ఆ కలర్ అనేది కంప్లీట్‌గా పోతుంది. పోయినంక దానికి మనం కావాల్సిన డిఫరెంట్ కలర్స్ అనేది అద్దుతామన్నమాట. సో, ఇవి ఎక్కడ ఉన్నాయంటే నంది కొట్కూరు, హైదరాబాదు, కరీంనగర్‌లో కూడా రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ చూడండి. తెలంగాణను పట్టు పట్టణం అని అంటారు. అంటే తెలంగాణలో ఉన్న పోచంపల్లి అనే గ్రామాన్ని పట్టు పట్టణం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధమైంది. పోచంపల్లి పట్టునే టై అండ్ డై లేక జమదాని పట్టు అని కూడా అంటారు. టై అండ్ డై లేదా జమదాని పట్టు అని ఏ పట్టును అంటారనంటే పోచంపల్లి పట్టును అంటారు. సో, ఇంకొకటి ధర్మవరం చీరలు అనేటివి వెడల్ప అంచుతో మధ్యలో బుటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి. మనం పట్టును చూస్తా ఉంటాం. డిఫరెంట్ రకాల పట్టు వస్త్రాలు ఉన్నాయని చెప్తారు. సో, అవన్నమాట. అయితే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు ఏమున్నాయంటే టస్సర్ పట్టు, మూంగ పట్టు, కోస పట్టు, ఈరి పట్టు, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఒకవేళ అసలు పట్టు పురుగు అనేది ఏ విధంగా ఉంటది, గుడ్లు ఏ విధంగా వస్తాయి అనేది ఇక్కడ ఒక లైఫ్ సైకిల్ ఇచ్చింది చూడండి. ఇందులో ప్రౌఢజీవికి ఇంకొక పేరేముంది? ఇమాగో. ఇమాగో అనేది ప్రౌఢజీవికి ఉన్న ఇంకొక పట్టు పేరన్నమాట. సో, ఇది ఏం చేస్తుంది? గుడ్లను పెట్టిన తర్వాత వీటిని ఈ విధంగా లార్వా దశకు వచ్చినంక ఈ లార్వా దశలో ఉన్న పట్టు పురుగును చంద్రికలలో వేస్తారు. చంద్రికలలో వేసి మల్బరీ ఆకు వేసి ఉంచడం వల్ల అది తిని ఈ విధంగా కకూన్ ఫామ్ చేసుకుంటుంది. ఈ కకూన్‌ను వేడి చేస్తే మనం పట్టు దారం తీయవచ్చు. ఇన్ కేస్ వేడి చేయకపోతే ఈ విధంగా చిలుకలయ్యి ఎగిరిపోతాయన్నమాట. సో, అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి.